ఏప్రిల్ 6, 2025 ఆదివారం ఎక్యురెస్ మీడియం మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అండ్ లెవెల్‌లో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటికి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా పర్లేదు. నేను వీడియో అనేది కొంచెం లేట్‌గా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. కొంచెం ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా ఎవరు అంతగా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దట్టు చూడటం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ ప్లస్ సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను మొలకల్చూరు మార్కెట్ దిగుమతి తగ్గింది, ధర అయితే పెరిగింది. వేలంపాట్లు కొంచెం ఫాస్ట్గా జరిగాయని చెప్పొచ్చు మొలకల్చూరు మార్కెట్ వచ్చేసి. ఇంకా అలాగే మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మీకు ఈ సంబంధించి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కింద నెంబర్స్ అయితే ఉంటాయి. మీకు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి. దయచేసి చెప్తున్నాను, మీకు అవసరం ఉంటే మాత్రం కింద నెంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రోడక్ట్స్ తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. మీకు అంత ఎఫెక్టివ్గానే వర్క్ అవుతాయి వచ్చేసి. తక్కువ ధర ప్లస్ ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీలు అయినా జీపీఆర్కి వెంకటేశ్వర మండీకి 2 మండీలకి పర్లేదు. పెద్ద మండీలన్నిటికి దిగుమతి తక్కువగా దిగుమతి లేదు. ఇంకా తర్వాత టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి మళ్ళీ తగ్గింది. మరి ఈరోజు వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. ఏదైతే మనకి భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండీ వరకు తీసుకున్నట్టయితే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాలి. సో మీకు జీజెడ్ యాక్సిస్ ఎలైట్ మ్యాక్సీ ఫ్రూట్ అలాగే 4 ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఇవి ప్రోడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్లు బుక్ అంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఇది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే మీకు ఇందులో ఏమన్నా డౌట్లు ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కింద నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు.